హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎంతో హెల్దీ అయిన 3 రకాల పిండితో రొట్టె అయితే చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఇది. ఇంకా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జొన్న పిండి అనమాట. 1.5 కప్పు జొన్న పిండి, 1.5 కప్పు గౌదమ పిండి, 1.5 కప్పు రాగి పిండి అనమాట. ఈ 3 కప్పులు కూడా అంటే 3 రకాల పిండ్లు కూడా కలిపి జొన్న రొట్టె అనేది చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముఖ్యంగా ఎవరైనా డైటింగ్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా యూస్ అవుతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఈ 3 ఉన్నవి కూడా ఒక కప్పులోకి అయితే అంటే ఒక బేషన్లోకి అయితే తీసుకున్నాను, ఒక బౌల్లోకి. ఆ బౌల్లోకి వేసుకున్నాక చూసారా, రాగి పిండి కూడా 1.5 కప్పు అయితే వేసుకున్నాను. ఈ 3 కూడా బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో చూసేయండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఏమంటే 3 రకాల పిండిలోకి ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు నేను మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బాగా కలుస్తుంది అనేసి. మనము సన్నగా కట్ చేసుకున్నట్లయితే రొట్టె తట్టేటప్పుడు పక్కకు వచ్చేస్తాయండి. సొరకాయ అనమాట ఇది, 1 కప్పు సొరకాయ. ఈ సొరకాయ ఏమంటే మనం చూడ్డానికి మామిడి తురుము లాగా ఉంది, మామిడి తురుము కాదండి, ఇది సొరకాయ అనమాట. 1 కప్పు అయితే సొరకాయ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి క్యారెట్ అనమాట. క్యారెట్ ఏమంటే నేను ఒక 1/4 కేజీ కానీ లేదంటే 1/2 కిలో అలా నీట్గా వాష్ చేసుకొని దాని పైన ఉన్న పీల్ తీసుకొని నేను తురిమి ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే దేంట్లో కానీ త్వరగా వేసుకునేది, కానీ నేను ఉప్మాలోకి వేసుకుంటాను, లెమన్ రైస్లోకి వేసుకుంటాను, ఇట్లా కొన్ని వాటిలోకి త్వరగా వేసేసుకోవచ్చు అనేది తురిమి అయితే పెట్టుకుంటాను. ఒక 1/2 కేజీ వరకు అది 1 వీక్లోనే నేను యూజ్ చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే మనము పల్లీలు అనమాట వేయించి చల్లారించుకొని కచ్చపచ్చగా మిక్సీకి వేసుకున్న పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట. మీకు నువ్వులు కన్నా ఉన్నట్లు అయితే కనుక నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు దోరగా వేయించి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆ నువ్వులు కూడా ఏమంటే 1.5 టేబుల్ స్పూన్ లేదంటే 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటే కూడా కమ్మటి టేస్ట్ వస్తుంది. నేనేమంటే చాలా తక్కువ అనమాట, అంటే శనగ్గింజలు లేనప్పుడు నువ్వులు వేసుకుంటాను, నువ్వులు లేనప్పుడు శనగ్గింజలు వేసుకుంటూ ఉంటాను. రుచికి సరిపడేంత ఉప్పు అనమాట. దీంట్లోకే మనం ఏమంటే మెంతాకు కానీ ఆ తర్వాత మునగాకు కానీ లేదంటే ఏదైనా ఒక కూరాకు కానీ వేసుకుంటే కూడా చాలా బాగా మంచిదనమాట. మీరు పచ్చిమిరకాయలు మిక్సీకి వేసేటప్పుడు కొత్తిమీర కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని మిక్సీకి వేసుకోండి, బాగా మిక్స్ అయిపోతుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కరివేపాకు లేదనమాట, అందుకోసం అనేది ఇది వేయలేదు. లేదంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల అందుకని వేసుకోలేదనమాట, నా దగ్గర లేదనేసి. ఇంకా నీట్గా మనము వాటర్ వేయకుండానే చేత్తో ఇలా నీట్గా నలుపుకుంటూ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం త్వరగా నీళ్ళు పోసేసినామంటే జారుగా అయిపోతుందండి. చపాతి ముద్దలాగా అయితే ముద్ద పిండి వేసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఆనియన్ వేయలేదు, మర్చిపోయినాను అనమాట గబక్కని. నేను ఇట్లా వీడియో అవుతుందా లేదా రికార్డ్ అవుతుందా లేదా చూసుకునే దాంట్లో మర్చిపోయినాను. ఇంకా మళ్ళీ లాస్ట్కి అయితే వేసేసుకున్నాను లేండి. వేసి మళ్ళీ ఆనియన్ అనేది బాగా కలుపుకున్నాను. ఇంకా నాకేమంటే ఆనియన్ అనేది పక్కన హర్షి పాప వచ్చేసి ఆనియన్ వేయలేదు కదా మమ్మీ, కట్ చేసుకొని బయట పెట్టేస్తాను అంటే హాల్లోనే పెట్టినాను. నేను కిచెన్లో కలుపుకుంటూ ఉన్నాను కదా, మళ్ళీ హర్షి పాప ఎత్తుకొని వచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆనియన్ కలిపినాను అనమాట. లేదంటే రొట్టెలు అనేది తట్టేసి ఉండేదాన్ని. ఇంకా అంటే బాగుంటుంది కానీ ఆనియన్ వేస్తే అది ఒక టేస్ట్ కదా, ఆనియన్ అనేది మర్చిపోయినాను అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ ఆనియన్ అనేది ఇంకా ఎట్లా గుర్తు చేసింది అనేసి ఇంకా ఆనియన్ త్వరగా కలిపేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ టిఫిన్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా లైట్ ఫుడ్గా అండ్ హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఇలా రొట్టె తట్టుకోవడానికి ఇట్లా పేపర్స్ ఉంటాయన్నమాట. ఇవేమంటే మనము ఇప్పుడంటే చాలా తక్కువగానే, అప్పుడైతే నా పెళ్లి టైంలో అయితే చేసి ఇవే అనమాట భోజనాలు చేసే ఆకులు అంటే పేపర్ ఆకులు ఉంటాయి చూసారు, అవే అనమాట ఇవి. ఇంకా మనకు ఏమంటే వీటిలోనే రొట్టె తట్టేది అంటే పోలీలు అంటే పోలి ఒబ్బట్లు అంటారు కదా, వాటితో అవి కూడా నేను దీంతోనే చేస్తాను. చాలా పల్చగా వస్తాయి, చాలా బాగా వస్తాయి అనమాట. మనం ఏమంటే ఇది ఇంట్లో తట్టడం వల్ల ఇట్లా చేతులకు మార్చుకునేటప్పుడు కొన్ని ఇరిగిపోతూ ఉంటాయి. అట్లా విరిగిపోకుండా ఏం చేస్తామంటే చూపిస్తాను. ఇట్లే పేపర్ అని తీసుకొని వెళ్ళి ఇట్లా సన్నమంటలో పెట్టుకున్నాం కదా పెనుము, ఆ పెనుము అనేది మనం ఇట్లా పెట్టి హైలో పెట్టుకొని హైలో పెట్టడం వల్ల ఏమంటే మనకు ఆ వేడి వల్ల రొట్టె అనేది కొంచెం పెనుముకి అతుక్కుంటుంది అనమాట. అందుకని వేసేటప్పుడు హైలో పెట్టేసి
ఇట్లా మెల్లిగా చేసేయాలన్నమాట. అప్పటికే 3-4 చేసేసినానులేండి. పవర్ పోయింది. పవర్ వచ్చినాక చేసి చూపిద్దాం అనేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటైతే చేసి చూపిస్తున్నాను. ఇంకా ఆయిల్ కానీ నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. రొట్టెలకి ఎప్పుడన్నా కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా ఉంటే ఏమంటే అత్తమ్మ తినలేదు, హర్షి పాప తినలేదు, నేను మా ఆయనతో తింటాము. ఇంకా మా కోసమే సపరేట్గా ఏమనేసి ఇంకా నేను ఇట్లా పప్పులో తిందాం లేనట్టుగా నేను ఇట్లా రొట్టె అనేది తట్టుకున్నాను. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రొట్టె అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మీషోలో వచ్చేసి నేను ఈ సెట్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్లో ఆర్డర్ చేసేటప్పుడు వచ్చేసి 700 ఎట్లా వస్తుందో ఏమో, అంటే 700 పెడుతున్నాం కదా ఎట్లో ఏమో అనేసి కొద్దిగా భయపడ్డాను అనమాట. అంటే తక్కువ క్వాలిటీగా వస్తుందేమో ఎట్లో అనేసి. మళ్ళీ లాస్ట్కి ఇంటికి వచ్చేసరికి 700కి వర్తే అనిపించింది. ఒక్కొక్కసారి ఏమంటే ఒక 500 అయితే మనకు సరిపోయిండదేమో. అంటే ఓన్లీ ఒక సెట్ మాత్రమే కదా, అంటే ఒక లైన్ సెట్టే కదా, నాకు కొంచెం ఎక్కువ అని అనిపించింది. ఒక్కొక్కసారి ఏమంటే వర్తేలే అనిపించింది అనమాట. చాలా బాగుంది సెట్ అయితే, డ్యామేజ్ ఏమీ రాలేదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెయిన్ ఏమంటే నాకు జ్యువెలరీలో కొంచెం వెయిట్ ఉంటే కొంచెం క్వాలిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. వెయిట్ లేకపోతే కొద్దిగా క్వాలిటీగా ఉండవు. చూసారా కమ్మలు కూడా బాగున్నాయి. ఇది కూడా నేను శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఆ శారీ లేస్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ శారీ లేస్ చాలా తక్కువగా వచ్చింది. జస్ట్ ఒక 4 మీటర్లు 5 మీటర్లు వచ్చింది అనమాట. చీర సరిపోలేదు. ఆ తర్వాత ఏమంటే ఆ చీర లింకు, ఆ తర్వాత ఆ జ్యువెలరీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా మీకు నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి. ఇంకా ఇక్కడ ఏమంటే మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి చింతామణికైతే వచ్చేస్తున్నాను అనమాట పెళ్ళికి అనేసి. పెళ్లిలో చింతామణిలో పెళ్ళి ఉందన్నమాట. అందుకోసమని కైవారంలో పెళ్ళి ఉంది. ఇంక అందుకని ఇంటికైతే వచ్చినాను అనమాట మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడ ఏమంటే మా పిన్నమ్మ వచ్చేసి ఎక్కడికో వెళ్ళింది అనమాట. మా పిన్నమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ అబ్బాయి ఎవరంటే మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ మనవడు అనమాట. చాలా క్యూట్ గా ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్తాడో వాడైతే. తెలుగు రాదు, కన్నడలో మాట్లాడుతున్నాడు. ఇంక ఇక్కడ ఏమంటే హర్షి పాప, అక్కి పాప, లక్కీ పాప అండ్ విష్ణువర్ధన్కి బట్టలు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. అది ఆ వీడియో అయితే తీసుకోలేదు. ఇంక ఇక్కడ ఏమంటే మెహందీలు అవి అయితే పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు అనమాట. పెళ్లి కూతురు మేకప్ మేమే అనమాట. మేకప్ అంటే నేనేం చేయలేదు రండి, మా పిన్నమ్మ కూతురు అయితే చేసింది. ఇంకా అమ్మాయి చేస్తానంటే ఇంకా అమ్మాయి అయితే చేసింది అనమాట. మేకప్ వచ్చేసి చందన, మా పిన్నమ్మ కూతురు, నా చెల్లెలు. ఇంకా మేకప్ అనేది బాగా కుదిరింది. ఏమంటే అమ్మాయి కొంచెం వైట్గానే ఉంది కాబట్టి అంత టైం ఏం పట్టలేదు. జస్ట్ 1 అవర్లో మేము మేకప్ అయితే చేసేసినాము. ఇంకా హెయిర్ అయితే అస్సలు లేదనమాట అమ్మాయికి. ఇంకా హెయిర్ వచ్చేసి లైట్ కర్లింగ్ అయితే చేసినాము, ఎందుకంటే బుషిగా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా త్వరగా అయితే చేసేసి బయటకు అయితే పంపించేసినాము. ఇంకా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు అన్నమాట కుందనిక, అక్కి, సారీ ఇది 2 హోటల్ పేరు అక్కి, ఆ తర్వాత లక్కీ, విష్ణువర్ధన్, హర్షి అనమాట. ఇంకా వీళ్ళందరికీ కూడా రెడీ చేసేసి ఇంకా త్వరగా అంటే పెళ్లి కూతురు రెడీ చేసి మళ్ళీ మేము వచ్చినాం కాబట్టి టైం అయిపోయింది అనమాట. మేము మండపం రూమ్ దగ్గర నుంచి మండపాన్ని పోయేసరికి 9:30 అయిందనమాట. ఎందుకంటే మేము అక్కడ కొంచెం వచ్చి 3 పిల్లలకి రెడీ చేసి మేము రెడీ అయిపోయేసరికి టైం అయితే అయిపోయింది అనమాట. అందుకోసం అనేసి త్వరగా రెడీ అయితే అయ్యామన్నమాట. ఇంకా ఇవేమంటే ఆ రోజు మార్నింగ్ వెళ్ళి పిల్లలకైతే డ్రెస్సులు అయితే తెచ్చుకొని ఉన్నాం అనమాట. అంటే ముందు రోజే సోమవారం రోజే వెళ్ళి డ్రెస్సులు అయితే తీసుకొచ్చుకున్నాము. ముగ్గురికి ఒకేలాగే ఉండాలనేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి అక్కిది లక్కీ, సారీ కుందనికి అది హర్షిది వచ్చేసి ఒకేలాగే ఉంది. విష్ణు మా పిన్నమ్మ కూతురు ఇద్దరిది మనవరాలది వచ్చేసి వీళ్ళిద్దరు ఒకే కాంబినేషన్ లాగా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మేము అనుకోలేదు, మేము నలుగురికి ఒకేలాగే అనుకున్నాం కానీ వీళ్ళిద్దరికి ఒక కలర్ వచ్చింది, వాళ్ళిద్దరికి ఒక కలర్ లాగా అనిపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసింది మా చెల్లెలు. ఇంకా చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే పెళ్ళిలో పెద్ద వీడియోస్ అయితే తీసుకోలేదు. అంతెందుకు ఆ ఫంక్షన్ ముందు రోజే మా పిన్నమ్మ వాళ్ళు డిన్నర్ పెట్టినారనమాట మామ కొడుకు వాళ్ళకి. ఇంకా ఇది వచ్చేసి ఇదే అనమాట నా శారీ. ఈ శారీ లేస్ వచ్చేసి నేను చింతామణిలోనే తీసుకున్నానండి.
ఇంకా చూస్తున్నారు కదా ఈ అబ్బాయి, ఈయన వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అన్నమాట, మామవుతాడు. ఇంకా నేను మా పిన్నమ్మ కూతురు ఇట్లా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని రీల్స్ లాగా అట్లా తీసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఏమంటే ఈ చీర వచ్చేసి మా పిన్నమ్మ కూతురు మొన్న సంక్రాంతికి వచ్చింది కదా మా ఇంటికి, అప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చిన శారీ అనమాట అమ్మాయికి. ఇది జస్ట్ 500 రూపీస్ మాత్రమే అనమాట శారీ. మళ్ళీ ఇంకా లేస్ వచ్చేసి నాకు 300 రూపీస్ పడింది చింతామణిలో. బాగా కరెక్ట్ మ్యాచ్ అయింది అనిపించింది అనమాట. ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయితే అయినాము. ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ మేకప్ అనమాట పెళ్లి కూతురుది. ఇలా సింపుల్గా త్వరగా చేసేసిన. మా అమ్మాయి ఎక్కువ వద్దు అనేసరికి ఇంకా చదన ఏమంటే సింపుల్గా చేసేసింది అనమాట. ఇంక ఇది వచ్చేసి మొగ్గలు జడ. ఇది వచ్చేసి మా పిల్లలు స్టైల్ అనమాట. నేనైతే ఫోటో తీసుకోలేదులేండి. ఇంకా హర్షి పాప, ఇంకా అక్కి పాప, కుందనిక, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఇట్లా ఇంకా ఇలా అయితే రెడీ అయినారనమాట. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. నేను వీలైనంత వరకు కూడా ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ వీడియో అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోస్ అనేది అప్లోడ్ సరిగ్గా చేయకపోవడం వల్ల వ్యూస్ అనేది సరిగ్గా రాలేదని నాకు బాగా అర్థమైంది. ఇంకా ఇలాంటి వీడియోలు అన్నా కానీ మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అనేది పెడదామని అయితే అనుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.